హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీ లైఫ్‌కి చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఎన్‌విఎం గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లో వర్క్ చేసేటువంటి ప్రతి ఒక్క ఎంప్లాయీ అయినా, డిస్ట్రిబ్యూటర్ అయినా, లేదంటే సాఫ్ట్‌వేర్ తీసుకునేటువంటి వాళ్ళైనా ఎవ్వరైనా కూడా సరే, ఈ యొక్క వీడియోలో చెప్పినటువంటి విషయాన్ని శ్రద్ధగా విని, ప్రాక్టికల్‌గా అప్లై చేసి చూడండి. మంచి రిజల్ట్స్ మీరు చూస్తారు మీ లైఫ్‌లో. సో, ఇది ఈ యొక్క 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్ చదివి నేను చెప్తున్నానండి. సో, చాలా ఇంపార్టెంట్ ఇది. బాగా ఆలోచించండి. సో, అంతా కలిపి డబ్బు విషయం పక్కన పెడితే, కొన్ని డబ్బున్నోడు డబ్బు ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏదో ఒక వర్క్‌లో ముందుకొస్తాడు. సక్సెస్ అయితాడు. డబ్బుతో డబ్బు సంపాదిస్తాడు. కానీ ఇనిషియల్ స్టేజ్ అని చెప్పేసి ఒకటుంటాది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇనిషియల్ స్టేజ్ అంటే ఏందది? ఆహ్, నేను బీటెక్ చదువుకునేటప్పుడు, సో 2016, 17, 18, 19, సో ఈ యొక్క 4 సంవత్సరాలు బీటెక్ చదివాను నేను. 2017 నుంచే. సో నాతో పాటు మా ఫ్రెండ్స్ కొంతమంది ఏ విధంగా ఫెయిల్యూర్ అయిపోయారు, మేము మాత్రం ఎందుకు సక్సెస్ అయ్యాము. చిన్న డిఫరెంట్ చెప్తాను. 'రిచ్ డాడ్ పూర్ డాడ్' బుక్కుని మీకు చదివి చెప్పలేను గానీ, ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్తాను. చాలా చాలా ఇంపార్టెంటు. సో నేను చదువుకునేటువంటి రోజులలో నేను మా మమ్మీని, మా యొక్క పేరెంట్స్‌ని, ఇంట్లో నుంచే, మాకు డ్యాడీ అయితే లేరు నాకు. మా మమ్మీ ఒకటే. మా మమ్మీ ఇంట్లోనే కష్టపడి నన్ను చదివించిందనమాట. బట్ నేను మా మమ్మీని చూడకుండా ఉండలేను. నేను అంత దూరం పోయి చదువుకోలేను అనుకోనుంటే, నేను ఈరోజు మీ మీ ముందు ఈ విధంగా మాట్లాడేటువంటి పర్సన్‌గా అయ్యేవాడినే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. సో మా ఫ్రెండ్ ఇంకొకడున్నాడు. వాడేం చేశాడంటే, హై ఎడ్యుకేషన్ కోసం ఎక్కడైనా వెళ్ళి మంచి యూనివర్సిటీలో చదువుకుందాం అని చెప్పేసి అతను అనుకున్నాడు. బట్ తన యొక్క మైండ్ సెట్ ఏమైందంటే, నేను మా మమ్మీని చూడకుండా ఉండలేను, మా డ్యాడీని చూడకుండా ఉండలేను, మా మమ్మీ వచ్చేసి నన్ను ఒక్క రోజు చూడకపోయినా మా అమ్మకి ముద్ద దిగదు అని చెప్పేసి ఇక్కడే చదవడం స్టార్ట్ చేశాడు. వాడు ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా? అది ఇంకా పూర్తిగా చెప్పలేను నేను. ఆయనతో చెప్పకూడదు. ఓకేనా? సో ఇది ఇది మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దీన్ని బట్టి మీరేం నేర్చుకోవాలి? మీ పిల్లోల్ని గానీ, లేదంటే మీరు గానీ, మిమ్మల్ని ఏదైతే అట్రాక్టివ్‌గా లాగుతున్నాయో దానిని వదిలేసి సాక్రిఫై చేయాలి. ఆ రోజు నేను మా మమ్మీని చూడకుండా ఉండలేనని చెప్పలా. సో నాకు ప్రేముంటుంది మమ్మీ అంటే. బట్ నేను సక్సెస్ కోసం వెళ్ళాను. ప్రాక్టికల్‌గా ఆలోచించాను. నా లైఫ్ ఇది గాదు. రేపు మా మమ్మీని బాగా చూసుకోవాలంటే ఈరోజు నేను వెళ్ళాలి. నేను వెళ్లి చదువుకోవాలి అని చెప్పేసి నేను అనుకున్నాను కాబట్టి ఈరోజు ఇలాంటి పొజిషన్‌కొచ్చాను. ఆ రోజు నేను మా మమ్మీని చూడకుండా ఉండలేననుంటే నాట్ పాసిబుల్. ఇది పక్కన పెట్టండి. ఇంకొకటేంటంటే, మీరేదైనా ఒక మంచి పని చేసేసి ముందుకెళ్తున్నప్పుడు మిమ్మల్ని పట్టుకొని లాగేవాళ్ళు కొంతమందుంటారు. సో వాళ్ళు ఎలాంటోళ్ళంటే మీకు శత్రువులు కాదండి. శత్రువు వచ్చేసి మనకు చాలా ఉపయోగపడతాడు. ఎందుకంటే తను శత్రువుగా ఉన్నాడు కాబట్టే వాడికంటే మనం 10 ఇంతలు ఎదగాలి అనే ఆలోచన మనలో ప్లస్ పడుతుంది కాబట్టి శత్రువు అనేవాడు చాలా ఉపయోగపడతాడు. అసలైన శత్రువులు ఎవరో తెలుసా? మనల్ని మూతులు నాక్కునే ఫ్రెండ్సు. మూతులు నాక్కునే ఫ్రెండ్స్ అంటే మనతో పాటు జిగిడి దోస్తులుగా మంచిగా కలిసి మన మంచి కోరుకుంటూ ఉంటారు కదా! వీళ్ళే మనకి మెయిన్ శత్రువులు. సార్ చాలా తప్పు చెప్తున్నారు సార్ మీరు. అట్లా అనొద్దండి సార్. మాకు ఉండారు సార్ ఫ్రెండ్స్. యెస్. కానీ ఫ్రెండ్స్‌లో కూడా డిఫరెంట్ ఉంటారు. ఫ్రెండ్స్‌లో అయినా, లవర్స్‌లో అయినా, రిలేషన్స్‌లో అయినా కొద్దిగా బాగా ఆలోచించండి. గుడ్ రిలేషన్‌షిప్‌కి అండ్ గుడ్ ఫ్రెండ్‌షిప్‌కి గుడ్‌గా లవర్స్ ఉంటారు కొంతమంది. అది ఈ మధ్య యూత్ కోసమే కదా ఈ వీడియో చెప్తున్నది నేను. ఎస్పెషల్లీ ఈ యొక్క వీడియో ఎక్కువగా యూత్‌కే యూజ్ అయితది. ఓకేనా? మీరు ఫ్రెండ్స్ ఉన్నాడనుకోండి. ఫ్రెండ్స్ గానీ ఇంకెవరైనా. వీళ్ళేం చేస్తారంటే, "నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా! నేను నిన్ను చూడకుండా ఉండలేనురా" అంటే వీడు మనోడు ఇంక ఫ్రెండ్ కోసం త్యాగం చేస్తాడనమాట. ఇంకేరే దానికి పోడు. వీడి కోసం వీడొచ్చేస్తాడు. వేరే ఇది ఉండదు. తర్వాత లవర్స్ ఉంటారు చూడు. వీళ్ళు సర్వనాశనం అయిపోయేది వీళ్ళేనండి. మా ఫ్రెండ్స్‌లో ఒక ఇండియాలో ఉన్నటువంటి యూత్ సక్సెస్ కాకుండా పోతున్నారంటే, వాళ్ళ యొక్క ఏజ్ అంటే ఒక 12, 13 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు, 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క అట్రాక్షన్ వల్లనే పాడైపోతున్నారు. ఇది ఎలా ఉంటుందంటే, నా లైఫ్‌లో జరిగినటువంటి ప్రాక్టికల్ సిట్యుయేషన్స్ చెప్తాను. ఇది చాలా చెప్పకూడదు అనుకోవచ్చు. కానీ ఇది ప్రాక్టికల్‌గా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను.
ఓకేనా? మీరు కొంతమంది విని బాగుపడతారని చెప్పేసి. సో, వీళ్ళొచ్చేసి ఎక్కడికైనా వెళ్లి చదువుకుందాం అనుకున్నా, జాబ్ చేయడానికి దూరంగా వెళ్దాం అనుకున్నా, వీడి లవర్ ఫోన్ చేస్తది ఈడికి. లేదంటే నిన్ను లవ్ చేసేటువంటి అమ్మాయి దూరంగా వెళ్లి చదువుకోవాలంటే కూడా, వీడు ఫోన్ చేసి ఆ అమ్మాయిని అడ్డపిచ్చేస్తాడు. నువ్వు లేకపోతే అంత దూరం వెళ్ళిపోతున్నావు, ఏదో ఈడు లేనిపోని ఇది పెడతాడు. తర్వాత అదే విధంగా మీరు వెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో మీరు మంచిగా చదువుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. నీకు ఒక లవర్ ఉండదు, లేదంటే ఫ్రెండ్ ఉన్నాడు, లేదంటే మమ్మీ ఉన్నది. వీళ్ళేం చేస్తారంటే, నాన్న నిన్ను చూడకుండా ఉండలేంటారంటే మమ్మీ అంటే, ఫ్రెండ్ నిన్ను చూడకుండా ఉండలేంటారంటే ఫ్రెండ్ అంటే, లవర్ ఏమంటుందంటే ఇంకా వెలిగిపోతుంది. అసలు నువ్వు లవర్వేనా, ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉంటావు, నువ్వు ఏం తమాషా పడుతున్నావా అని చెప్పేసి ఇంకా ఏడవడం మొదలెట్టింది అనుకో, మనోడు అమెరికాలో ఉండేటువంటి ఎంబీబీఎస్ సీట్ని వదిలేసి ఇక్కడికి వచ్చేస్తాడు. నిజంగా నీ మంచి కోరుకునే వాళ్ళైతే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, సాధించు, ఎక్కడున్నా ఎంత దూరంలో ఉన్నా మన ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది, మన ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్పి చెప్పరా? ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నంత కాలం మీరు ఎన్ని పై ఎత్తులు వేసినా దరిద్రంగా తయారవుతారే తప్ప సక్సెస్ అయితే కారు. సో ఇది ఉన్న వాస్తవాలు ఇవి లైఫ్లో. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ బుక్లో ఉన్నాయండి, ఈ బుక్లో ఉన్నాయి ఇవి. ఈ బుక్లో చూసే చెప్పాను నేను. సో పర్సనల్గా ఏం తీసుకోవద్దండి దయచేసి, ప్రాక్టికల్గా జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు చూడండి, మా యొక్క పాపోలు 2 కూతుర్లు నాకు, వాళ్ళు చిన్న పిల్లలు. ఇప్పుడు మా పాప అంటే నాకు చాలా ఇష్టము, విక్టోరియా. నాకు మా బేబీ అంటే చాలా ఇష్టం, నేను చూడకుండా ఉండలేను అని చెప్పేసి అనలేదే. నాకు చాలా ప్రేమ ఉంది మా పాపోలు అంటే, మా డాటర్స్ అంటే. కానీ 6 months వాళ్ళ అవ్వోళ్ళ ఇంటికి పంపించేస్తుంటా ఇప్పుడు నేను. ఎందుకు పంపించున్నాను అంటే, నేను చూడకుండా ఉండలేను అని చెప్పేసి చెప్పలేదు, ఉండగలగాలి ఖచ్చితంగా నేను. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో అమెరికాలో అదర్ కంట్రీస్లో వెళ్ళి చదవాలి, ప్రపంచాన్ని చదవాలి వాళ్ళు. కాబట్టి నేను వాళ్ళని బాగా ముందుకి పంపించాలి. కాబట్టి ఈ రోజు నుంచి ప్రాక్టీస్లోకి, అంటే మంచి మైండ్లోకి, రిచ్ మైండ్ సెట్లోకి పంపిస్తున్నాను. ఒకే ఒక స్టేట్మెంట్లో చెప్తాను, మీ యొక్క బాగా రిచ్గా ఉన్న వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని ఏడ చదివిస్తున్నారు, నేను చూడకుండా ఉండలేనా అని చెప్తున్నారా? సీఎంలు, పిఎంలకు వాళ్ళ యొక్క పిల్లోళ్ళు కూడా అదర్ కంట్రీస్లో వెళ్ళి చదువుకుంటున్నారు. 2 years 3 years పడుతుంది వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడికి రావడానికి. వాళ్ళు ఒక కంపెనీ, విరాట్ కోహ్లీ వాళ్ళ డాడీ చనిపోయి ఉంటే కూడా దాన్ని వదిలేసి మ్యాచ్ ఆడడానికి వెళ్ళాడు కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాడు, సాక్రిఫైస్ చేశాడు. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న సాక్రిఫైజెస్, ప్రాక్టికల్గా మన లైఫ్లో వస్తున్నటువంటి సాక్రిఫైజెస్ ఇవి. సో ఇవే మీ లైఫ్ని సర్వనాశనం చేస్తాయి. ముఖ్యంగా యూత్కి, చదువుకునేటువంటి పిల్లోళ్ళకి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఎందుకంటే మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ పెట్టున్నాం కాబట్టి, మన దగ్గర ఇన్స్టిట్యూట్లో చాలామంది స్టూడెంట్స్ వస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. సో మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మిమ్మల్ని నాశనం చేసేవాళ్ళు మీ జిగిటి దోస్తులు, మీ లవర్సు, మీ చుట్టూ ఉన్న వాళ్ళే. సో మిమ్మల్ని ఎవరైతే ఎంత దూరమైనా పోరాడు నీకోసం నేను ఉంటానని చెప్పేసి అంటాడో వాడే మీ లైఫ్లో రియల్ హీరో. అలాంటి వాళ్ళు దొరికితే వదులుకోకండి. ఆల్ ద బెస్ట్.